హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విధాత. మీలో చాలా మంది హంపీని సందర్శించే ఉంటారు కదా. కొంతమంది ఆ శిథిల సౌందర్యాల ఫోటోలైనా చూసుంటారు. నిజానికి భారతదేశ చరిత్రలో ఒక స్వర్ణయుగం ఉంటే అది హంపీ నగరంతో ముడిపడి ఉంటుంది. ఈ నగరాన్ని సందర్శిస్తే ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి గోడ వెనుక ఒక గాథ ఉంటుంది. యుద్ధాల్ని చూసిన గోపురాలు, ఉత్సవాల్ని చూసిన వీధులు, ఇవన్నీ మనల్ని కొన్ని శతాబ్దాల వెనక్కి తీసుకువెళతాయి. తుంగభద్ర నదీ తీరాన విస్తరించిన ఈ ప్రాచీన రాజధాని ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరంగా వెలుగొందింది. రాళ్ల మధ్య దాగి ఉన్న చరిత్ర, శిలల్లో చెక్కిన శిల్పకళా వైభవం, నిశ్శబ్దంగా నిలిచిన గోపురాలు, ఇవన్నీ కలిసి హంపీని ఒక సజీవ మ్యూజియంగా నిలబెడతాయి. ఇది కేవలం పాడుబడ్డ కట్టడాల సమాహారం కాదు, ఇది విజయనగర సామ్రాజ్యం మహిమకు నిదర్శనం. 14వ శతాబ్దంలో నిర్మితమైన ఈ రాజధాని అప్పట్లో వ్యాపారం, సంస్కృతి, కళల కేంద్రంగా ప్రపంచాన్ని ఆకర్షించింది. హంపి అందాల్లో మొదట గుర్తుకొచ్చేది విరూపాక్షాలయం. వేల సంవత్సరాల చరిత్రను మోసుకువెళుతోన్న ఈ ఆలయం ఇప్పటికీ పూజలు జరుగుతున్న అరుదైన ప్రాచీన కట్టడం. 50 మీటర్ల ఎత్తైన గోపురం ఆకాశాన్ని తాకేలా నిలబడుంటుంది. సాయంత్రం సూర్యాస్తమయం వేళ గోపురంపై పడే కిరణాలు చూస్తే అదొక దివ్య దృశ్యం. కానీ ఇదే ఆలయానికి సంబంధించి ఒక ఆసక్తికర సీక్రెట్ ఉంది. దాని గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. హంపి అనగానే ముందుగా గుర్తొచ్చేది ప్రపంచ ప్రసిద్ధ విఠ్ఠలాలయం. అందులో ఏకశిలా రథం, ఒకే రాతిపై ఈ రథాన్ని ఆనాటి శిల్పులు అత్యంత వైభవంగా చెక్కారు. ఇదే ఆలయంలో ఒక్కో స్తంభాన్ని మీటితే ఒక్కో వాయిద్యాన్ని మోగించినట్లుగా ఉండే సంగీత స్తంభాలు అదరహో అనిపిస్తాయి. రాజభవనాల వైభవం చూడాలంటే ఆనాడే ఎయిర్ కండిషన్డ్ తరహాలో నిర్మించిన లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టేబుల్స్, రాణుల స్నానవాటిక తప్పక చూడాల్సిందే. లోటస్ మహల్ నిర్మాణంలో ఇస్లామిక్, భారతీయ శైలుల సమ్మేళనం కనిపిస్తుంది. ఎలిఫెంట్ స్టేబుల్స్ లో ఒకప్పుడు రాజ ఏనుగులు విశ్రాంతి తీసుకునేవని చెప్తారు. ఇక అన్నింటికి మించి ఇక్కడ ఒక ప్రపంచ వింతగా చెప్పుకోదగ్గ అద్భుతం ఉంది. విరూపాక్షాలయం పక్కనే ఒక చిన్న నిర్మాణం ఉంటుంది. అందులో మొత్తం విరూపాక్ష ఆలయం గోపురం, పరిసర ప్రాంతాలు ఛాయ రూపంలో అది కలర్ఫుల్ గా ఒక గోడ మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇక్కడ మెలిక కూడా ఉంది. ఆ దృశ్యం గోడ మీద తలకిందులుగా కనిపిస్తుంది. అంటే ఫోటోగ్రఫిక్ టెక్నాలజీని అప్పట్లోనే మన శిల్పులు ఉపయోగించారన్నమాట. హంపీని సందర్శించాలనుకునేవారు స్థానిక గైడ్స్ ను సంప్రదిస్తే ఈ రహస్య ప్రాంతాన్ని మీకు చూపిస్తారు. ఇప్పటికే మీరు దీన్ని చూస్తుంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. బయట ఫ్లాష్ ఆఫ్ చేయాలి. ఫోన్ ఎవరిది అన్న? విండోకి పక్కన పెట్టు. అదే ఇది హైలైట్ సార్, మామూలు హైలైట్ కాదన్నది. ఎంటైర్ ఇది గైడ్కి మాత్రమే తెలుసు సార్. లోపల ఏముంది అన్న ఫోన్ కింద కన్నా ఇది మన స్వామివారి మఠం. ఇది అలాగే ఉందన్నా, అలాగే ఉన్నా. అన్న నడు ఒకసారి. ఆయన డోర్ క్లోజ్ చేస్తే వచ్చిందన్న ఇందాక. అదే డోర్ క్లోజ్ చేసి ఒకసారి డోర్ క్లోజ్ చేసి అట్లా నడుస్తూ ఉండు. ఇది ఇంజనీరింగ్ మార్వల్ అంటే.